జీవితంలో కొందరు చాలా సందర్భాల్లో మోసపోతూ ఉంటారు. వాళ్ళ మోసానికి కారణం వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఆఖరికి వస్తే వాళ్ళ ప్రేయసి కూడా కావచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, మోసపోవడం వాళ్ళ అమాయకత్వానికి, వాళ్ళ మంచితనానికి నిదర్శనం మాత్రమే. గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు మోసం చేసేవాడు కూడా మోసపోయే వాడినే, అంటే వానికి బాగా తెలిసిన వాడిని, నమ్మకస్తుని మాత్రమే మోసం చేస్తుంటాడు. ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, డబ్బుల విషయంలో ఒక్కసారి మనం మోసపోతే వాడు మన స్నేహితుడైనా, బంధువైనా, ఆత్మీయుడైనా కానీ జీవితంలో వాడిని నమ్మకండి. ఎందుకంటే పదే పదే నమ్మి పదే పదే మోసపోవడం మనకే మంచిది కాదు. అర్థమయ్యే వారికి మాత్రమే అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళ జీవితం సుఖమయం అవుతుంది. అర్థం కాని వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మీలో ఒక్కడు తూడపాక